ప్రవేళ కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది కనీస బాధ్యత ప్రభుత్వాల తాలూకా. ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, మేము ఈ నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీస్సులతోని అవకాశం ఇస్తే, శాసనసభకు పంపిస్తే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన మాటకి అనుగుణంగా ఈవేళ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేందుకు 217 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టుని